నా పేరు డాక్టర్ రమాదేవి అండి. నేను మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ ఎండలు మనం చూస్తున్నాం కదండి, చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 36, 37 మనకి టెంపరేచర్స్ ఉంటున్నాయి. అలా ఉన్నా కూడా మనకి 46 ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అది ఫీల్ అవ్వడానికి. సో మామూలుగానే ప్రెగ్నెన్సీలో చాలామందికి కష్టంగా ఉంటుంది, వెయిట్ పెరగడం వలనని చాలా చేంజెస్ వస్తాయి బాడీలో వాటి వల్ల. అందులోని ఈ సమ్మర్లో ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈరోజు నేను కొంచెం టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఏం చేయొచ్చు అంటే, వీలైనంత వరకు కూడాను ప్రెగ్నెంట్ ఉమెన్కి నేను చెప్తానంటే 11 AM నుంచి 4 PM లోపు కూడాను అసలు బయటికి వెళ్ళే పని అనేది పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా లైట్ సమ్మర్ క్లాతింగ్స్ వేసుకొని, కాటన్ క్లాతింగ్స్ వేసుకుంటే ఈ స్వెట్ వల్ల వచ్చే ర్యాషెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటుగా కూడా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానీ, మజ్జిగ కానీ ఏదో ఒకటి మనతో పాటు క్యారీ చేస్తూ ఉంటే మంచిది. అండ్ ఇది కూడా ఒకేసారి చాలా వరకు తీసుకోలేరు ప్రెగ్నెన్సీలో, ఆల్రెడీ స్టమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో సిప్స్ అయినా సరే మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇది 2 to 3 లీటర్స్ అనేది డైలీకి కంప్లీట్ చేస్తే చాలా మంచిది. దాంతోపాటు కూడా ఫుడ్ విషయానికి వస్తే మనము ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తగ్గించితే మంచిది. అండ్ స్టమక్ ఫుల్గా అయిపోయినట్టు తీసుకోకుండా ఫుడ్ ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోవడం వల్ల కూడాను మీ సమ్మర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ ఎలా మనకి బ్యాడ్గా వస్తున్నాయి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే, మనకి దాహం వేస్తుంది అంటేనే అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం డీహైడ్రేట్ అవుతున్నాం అని అర్థం. సో ఆ దాహం వేసే వరకు మనం ఆగకుండా ఉండడం, అంతకుముందే మనము వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారాను ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు డిజీనెస్ అంటే కళ్ళు తిరగడం కానీ, లేకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ, లేకపోతే గుండె దడగా అనిపించడం కానీ, లేకపోతే టెంపరేచర్ పెరగడం, ఇవన్నీ కూడాను ఇవి సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రమాదేవి. నేను మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మనకి రోజువారీ వచ్చే ఓపీలో చాలా వరకు కూడాను ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, PCOS, ఒబెసిటీ అని, ఇన్ఫర్టిలిటీ అని చాలామంది వస్తున్నారు కదా. వీటన్నిటికీ కూడా లైఫ్ స్టైల్లో చాలా వరకు కాజెస్ ఉన్నాయి. వాటిని ఎలా అడ్రస్ చేయాలనేది ఒక 4 టిప్స్ ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సో ఒకటి ఏంటంటే ఫుడ్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ కానీ, కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ తక్కువ ఉంచుతూ, మొత్తం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువ చేసుకుంటూ ప్రోటీన్ కంటెంట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. అండ్ గ్యాప్ వచ్చినా పర్వాలేదు తీసుకోవడం. అండ్ షుగరీ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ స్వీట్స్ కానీ, లేకపోతే కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, లేకపోతే మన ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించడం ద్వారా ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అది ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ అనమాట. సో అట్లీస్ట్ 30 minutes per day ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవచ్చు. అది సింపుల్ వాకింగ్ అవ్వచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళడం కానీ, డాన్సింగ్ కానీ, లేకపోతే ఏరోబిక్స్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే 30 minutes per day, వీక్ ఒక 5 days అనే సరే మనం మెయింటైన్ చేయగలిగితే అది కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మూడో విషయం స్లీప్, చాలా ఇంపార్టెంట్ విషయం. డేకి 7 to 8 hours ఆఫ్ స్లీప్ మనం మెయింటైన్ చేయగలిగితే ఓన్లీ ఫీమేల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కాదు, మనకి బీపీ, షుగర్ అండ్ మిగతా క్యాన్సర్స్ ఇలాంటి చాలా వరకు కూడాను మనం తగ్గించుకోవచ్చు. ఫోర్త్ విషయం ఏంటి అంటే, మన స్ట్రెస్. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి, ప్రతి ఒక్కరికి వాళ్ళ వర్క్ రిలేటెడ్ అనో, లేకపోతే కాలేజ్ రిలేటెడ్ అనో, లేకపోతే ఇంకేదైనా స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది అందరికీ. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ మెడిటేషన్ చేయడం అనో, లేకపోతే వాకింగ్, అగైన్ ఎక్సర్సైజ్ అండ్ ఇవన్నీ చేయడం ద్వారా, మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకునేగలిగి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.